టీవీ న్యూస్. ముఖ్యంగా ఈ తక్కువ షార్ట్ నోటీస్లో ఈ మీడియా కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మీడియా కాన్ఫరెన్స్కి వచ్చిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, మాజీ కార్పొరేటర్లకి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్దేశం ఏంటంటే, మనకి 300 వార్డులు ఏవైతే జిహెచ్ఎంసీలో చేయడం జరిగిందో దాంట్లో భాగంగా 58, 59, 60 3 డివిజన్లు మనకి ఈ మీర్పేట్ కార్పొరేషన్లో ఏవైతే రావడం జరిగిందో అవి దాంతో పాటు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఇంకో 3, బడంగపేట 3 రావడం జరిగింది, టోటల్ 6. సో దీంట్లో మీర్పేట్ కార్పొరేషన్ వచ్చేసరికి 3 మనకి తిరిగి ఫస్ట్ గెజెట్లో ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ముందు నుయ్యి ఇంకా గొయ్యి అన్నట్టు మొత్తం తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీలో కావడం జరుగుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ పరిపాలనలో 35,000 సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని తీసుకుని రాష్ట్రం ఎట్లా అప్పులపాలు చేసారో, హైయెస్ట్ రెవెన్యూ వస్తున్న రంగారెడ్డి జిల్లాని, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మీర్పేట్ కార్పొరేషన్, బడంగపేట కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ రెవెన్యూ వస్తున్న ఈ 6 డివిజన్ల నుంచి తీసుకుపోయి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అంగీకరించట్లేదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని ఏంటంటే ముఖ్యంగా దీని రెవెన్యూ ఒకటి కాకుండా ప్రజల భద్రత చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ నుంచి వచ్చి అక్కడ సెక్యూరిటీగా ఇక్కడికి వస్తే ఇప్పుడు మళ్ళీ అదే తంతు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చి క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ఇల్లు అక్కడ ₹1,00,00,000 ఇల్లు 50 లక్షలకి 60 లక్షలకి అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంటే మళ్ళీ తీసుకుపోయి అక్కడ జాయిన్ వల్ల ప్రజలు హ్యాపీగా లేరు. భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే దీన్ని రాబోయే రోజుల్లో తీవ్రంగా తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు మనకి కాంగ్రెస్కి ఓటేసి గవర్నమెంట్ కూర్చోబెట్టారు, బీఆర్ఎస్కి ఓటేసి ప్రధాన ప్రతిపక్షం చేశారు. వీళ్ళిద్దరికి ఒకరినొకరు తిట్టుకోవడమే అసెంబ్లీలో పని అయిపోయింది తప్ప ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా బాయ్కాట్ అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని పెట్టి అక్కడ కూర్చొని డిబేట్ చేయాల్సిన నాయకులే బాయ్కాట్ చేసి బయటికి వచ్చి ప్రజలని మభ్యపెట్టాలని చెప్పి ఒకప్పుడు లాస్ట్ టైము బడంగపేటలో అందులో శ్రీరాములు యాదవ్ గారి నాయకత్వంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఏమని, మా డివిజన్లో ఏమున్నా సరే హైదరాబాద్లో కలుపుద్దని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అది ముందుగా స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు డైరెక్ట్గా స్పీచ్లో ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ధర్నాలతోని ప్రజలని మభ్యపెడుతుంది అని చెప్పి అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఏంది, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత అదే ధర్నాలు చేద్దామని చెప్పి మీర్పేటలో డెసిషన్ తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముందుంది, ట్యాక్స్ల విషయంలో కానీ వాటర్ ఇష్యూలో కానీ ముందుంది. దీన్ని మభ్యపెట్టడానికి పబ్లిక్లోకి మళ్ళీ ఏదో ఒక ఇష్యూతో పోవాలని తప్పి వస్తుంది తప్ప ప్రజల క్షేమాన్ని కాపాడదామని చెప్పి ఏ మాత్రము లేదు. వాళ్ళకి ఎంతసేపు రెవెన్యూ ఉందా, డెవలప్ అవుతున్నామా తప్ప ప్రజల ఆరోగ్యం ఎట్టుపోతుంది, ప్రజల క్షేమం ఉంటారా లేదా, ఎంత డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ఆలోచన లేదు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో దీని గురించి ముఖ్యంగా మేము మా భారతీయ జనతా పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ సీనియర్ నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కరు దీన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని రాబోయే రోజుల్లో మేము ఎలా ముందు తీసుకెళ్లబోతున్నాము ప్రజల పక్షాన. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కొట్లాడేది ప్రజల పక్షాన కొట్లాడుతుంది, ప్రజల క్షేమం కోసం కొట్లాడుతుంది. ఎందుకంటే రెవెన్యూ ఒకటే ఇంపార్టెంట్ కాదు, హెల్త్ ఇంపార్టెంట్, ప్రజల క్షేమం కూడా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్ళాలని చెప్తాం. ధన్యవాదాలు. అభివృద్ధితో పాటు కూడా ఇది కూడా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన సీనియర్ నాయకులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత షార్ట్ టైంలో, అంటే తక్కువ సమయంలో మేము ఫోన్ చేసినాకనే వచ్చిన మీడియా మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ 300 డివిజన్లు జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుతామని చెప్పేసి ఫస్ట్ స్టెప్ ప్రకారం జిహెచ్ఎంసీలో విలీనం చేసినామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దీన్ని మళ్ళీ 3 కార్పొరేషన్లు చేద్దామనే ఒక ఆలోచనతోటి ముందుకొచ్చింది. 3 కార్పొరేషన్లు, 1 డెబ్బై. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ శంషాబాద్ జోన్ ఏదైతే ఉందో, రేపు డెవలప్ అయ్యే ఈ జోన్ని తీసుకుపోయి 150 డివిజన్లు వచ్చేది జిహెచ్ఎంసీలో కలపడం మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ డెవలప్ అయ్యే ఈ శంషాబాద్ జోన్ ఏదైతే ఉందో, ఈ శంషాబాద్ జోన్లో ఎక్కువ రెవెన్యూ ఉంది.
ఇంతకు ముందు ఎల్బినార్ జోన్ని 150 డివిజన్లలో కలిపి జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడ వచ్చిన రెవెన్యూ మొత్తం తీసుకొని అంటే మజ్లిస్ పార్టీకి వాళ్ళు కరెంటు బిల్లులు కట్టరు, వాళ్ళు ఇంటి ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. ఇక్కడ ఉన్న రెవెన్యూ తీసుకుపోయి వాళ్ళకు దారదత్తం చేసింది. ఇప్పుడు అయిపోయింది, ఇక ఎల్బినార్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఈ ఎల్బినార్ జోన్ని ఉప్పల్ జోన్ని తీసుకుపోయి మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపేసేసి ఇప్పుడు మాకు ఉన్న రెవెన్యూని తీసుకొచ్చేసి మళ్ళీ మజ్లిస్ పార్టీని మిత్రులుగా చేసి చార్మినార్ జోన్ను ఇవన్నీ కలిపి మళ్ళీ మా శంషాబాద్ జోన్ని కలిపేసేసి ఇక్కడున్న రెవెన్యూని కూడా తీసుకుపోయి మజ్లిస్ పార్టీకి ఇవనికే సిద్ధంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి మాకు కలిపితే సపరేటు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఏదైతే మీరు గతంలో చెప్పిరో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏదైతే ఉందో ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే రెవెన్యూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ కార్పొరేషన్ చేయాలి. మాకు 150 దాంట్లో కలపొద్దు, జిహెచ్ఎంసీ దాంట్లో కలపొద్దు. ఒకటి ఫస్ట్ డిమాండ్. రెండోది, మాకు మల్కాజ్గిరి కార్పొరేషన్లన్నా కలపండి, లేకపోతే సైబరాబాద్ కార్పొరేషన్లన్నా కలపండి. కానీ చార్మినారు ఈ ఓల్డ్ సిటీ ఉన్న జిహెచ్ఎంసీ దాంట్లో కలపొద్దు. ఎందుకంటే జిహెచ్ఎంసీ దాంట్లో కలిపితే ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నాయో వాళ్ళకు ఒక్కొక్క డివిజన్కి నాకు తెలిసి ఒక్కొక్క డివిజన్కి 10-12 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఒక డివిజన్కి, ఒక కార్పొరేటర్. కానీ మా శివారు ప్రాంతాలలో 40,000 70,000 డివిజన్లు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దీనికి అనుగుణంగానే మేమేం చెప్తున్నామంటే, చేస్తే అన్నీ ఒకటేసారి చేయండి. మాకు ఇంతకుముందు ఉన్న చార్మినార్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో, అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి సైదాబాద్ కానీ ఇవన్నీ ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ ఉండలేకనే వలస వచ్చి ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అదే కంపులో మమ్మల్ని వేస్తా అంటే ప్రజలు సిద్ధంగా లేరు దీనికి ఒప్పుకోనికే. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా సపరేట్ కార్పొరేషన్ అన్న చేయండి, లేకపోతే జిహెచ్ఎంసీ 150 నుంచి మాకు సంబంధించిన ఈ శంషాబాద్ జోను ఏదైతుందో ఇది తీసేయాలని మా ప్రధాన డిమాండ్ మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. అగర్ ఇట్లా చేయకపోతే ప్రజలతో పాటు మమేకం అయ్యి ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాం, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ని జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది, అప్పుడు అందరం కూడా ఏమనుకున్నామంటే మున్సిపల్ కార్పొరేషన్ని తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు, మా ఏరియా డెవలప్ కాలేదు, డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము కూడా మంచిదే కదా కలపడం అనేసి మేమందరం కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి తీరు పూటకో వేషం కట్టి ఈరోజు ఫస్ట్ ఏమన్నారు, ఎల్బీ నగర్ జోన్లో ఇక్కడ కొన్ని వార్డులని కలుపుతామనేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి ఇప్పుడు శంషాబాద్ జోన్ అన్నారు. ఇట్లా ప్రతి ఒక్క దానికి ఏ స్టాండ్ తీసుకోకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఉంది ఆమెకు, అలాగే ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఉన్నా కానీ మాట్లాడకుండా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు. మీకు అంత మంచి అవకాశం ఉంది మాట్లాడడానికి. ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే కార్పొరేషన్లను తీసుకెళ్లి ఇక్కడ జిహెచ్ఎంసీలో కలపడం జరుగుతుందో అట్లా కలపడం వలన ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా, వాళ్ళకు ఏం ఉపయోగం ఉంది, అలాంటి ఆలోచన లేకుండా ఆమెకు అంత అవగాహన ఉంది. 2 సార్లు మినిస్టర్గా చేసింది, 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఇంత కూడా అవగాహన లేకుండా అంత మంచిగా మాట్లాడే అవకాశం వచ్చింది, అసెంబ్లీలో మాట్లాడకుండా ఈరోజు బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ ఈరోజు ధర్నా చేయాలి, లేకుంటే ఎట్లా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలనే ఉద్దేశంలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కోరుకునేది ఒక్కటే, మేము ఇక్కడ ఉండేటటువంటి ప్రజలం ఎవరైతే ఉన్నామో మేము ముందు కూడా అక్కడ మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కూడా బతకనివ్వకుండా చేస్తూ ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె బైపర్కేషన్ లో ఆమె వెళ్ళిపోతుంది, ఆమె ఒక థాట్ లో ఉంది. కాబట్టి ప్రజలను పట్టించుకోకుండా
ఈరోజు ఆమె ఇష్టానుసారంగా ఈరోజు ఉంటాను రేపు వెళ్ళిపోతాననే ఉద్దేశంలో ఆమె ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు, ఇక్కడ జరిగేటటువంటి అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, కలిపితే ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో కానీ ఉప్పల్ జోన్లో కానీ మా డివిజన్లను కలపాలి. లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి జోన్లు ఏవైతే సపరేట్గా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిరో అవన్నిటిని కూడా ఒక సపరేట్ జోన్గానన్నా ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏంటంటే ఈరోజు ఎక్కడైతే డివిజన్లు సపరేట్ చేశారో ఆ డివిజన్లను ఏ రకంగా చేస్తే వాళ్ళకు ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ రకంగా ఆలోచించి ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఎల్బీ నగర్ జోన్ లో చేస్తేనే మేమందరం సేఫ్ గా ఉంటాము. కాబట్టి ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో జిహెచ్ఎంసీలో కలిపితే మేము మమ్మల్ని ఇక్కడ నుంచి కూడా తరిమేయాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందనేసి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈనాటి మీడియా సమావేశానికి చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, అలాగే రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏదైతే మీర్పేట బడంగపేట కొత్త కార్పొరేషన్ రెండింటిని కూడా తీసుకెళ్లి ఈరోజు శంషాబాద్ జోన్లో కలపడం జరిగింది. నేను గతంలో దీనిపైన ఎల్బీనగర్ జోన్లో కలిపినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఏదైతే శంషాబాద్ జోన్లో కలిపి దాన్ని కూడా జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఇక్కడ మీర్పేట బడంగపేటలో ఉన్న రెవెన్యూ అంతా తీసుకెళ్లి కూడా ఈరోజు మళ్ళీ ఓల్డ్ సిటీకి దారాదత్తం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ప్రజల తరపు నుండి పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే గతంలో సబితా ఇందర్ రెడ్డి గారు ఇదే ఎంఐఎం అభ్యర్థి నుండి ఈరోజు ఎంఐ ప్రోద్బలంతోనే ఆమె గతంలో టీఆర్ఎస్లో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ఈరోజు మాట్లాడకుండా బైకాట్ చేసి ఈరోజు ప్రజలకు ఏదైతే కోరుకుంటారో దాన్ని పూర్తిగా ఆమె వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తుంది. ఇంకో విషయము ఏదైతే ఎంఐఎం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు దోస్తానతో ఈరోజు ఏదైతే హిందువుల యొక్క అన్ని ఏదైతే ఖజానాతో పాటు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తూ గతంలో అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు తరిమి అయితే ఈరోజు ఇక్కడ ఎంతో విలువైన భూముల్ని ఎంతో విలువైన ఇళ్లను నమ్ముకొని ఈరోజు బడంగపేట, మీర్పేట, అల్మాజ్గూడ శివారు ప్రాంతానికి రావడం జరిగింది. ఎంత వద్దనుకొని మేము వదిలేసుకుంటూ పోతున్నా కూడా ఈ రాజకీయ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ లీడర్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళని మాతో పాటే కొనసాగిస్తూ ఈరోజు శంషాబాద్ జోన్లో కలపడానికి వీళ్ళు ప్రధాన కారణము. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడకుండా ఈరోజు ఏదైతే బయటకు వచ్చి మేము ధర్నాలు చేశాము, మేము దానిని మేము అడ్డుకుంటామని చెప్తుందో దీనికి పూర్తి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. కావున రాబోయే రోజులలో హిందూ ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే పోటీ చేద్దాం అనుకున్నా మీరు అన్ని డివిజన్లు 6 డివిజన్లను కూడా మీరు ఖచ్చితంగా ప్రజలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా దీన్ని శంషాబాద్ డివిజన్లో కలిపి జోనల్లో కలిపి 6 డివిజన్లు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వీలైతే దీన్ని ఎల్బీనగర్ నుండి కలిపి మీరు ఎక్కడ కలుపుతారు కానీ జిహెచ్ఎంసీ పాత ప్రాంతానికి మాత్రం మనం పరిమితం చేయని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు చంద్రంగుట్ట, యాకత్పుర, కార్వాన్, చార్మినార్ నియోజకవర్గాలు అయితే అక్కడ ఆ ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి ఏనాడు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ అడపాదడప 1-2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది అక్కడ. అందులో ఈరోజు ఏదైతే మనకు మహేశ్వరం నియోజకవర్గం, రాజేంద్ర గారు అట్లా నియోజకవర్గం తీసుకెళ్లి హైదరాబాద్ కార్పొరేషన్ కలపడం ఇక్కడ ఉన్న ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము సబితా ఇందర్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే శ్రీధరబాబు మంత్రి గారిని మేము కోరుకుంటే ఈ ప్రాంత ప్రజల తరఫున ఒకటే అడుగుతున్నాం. ఏంటంటే మమ్మల్ని లాల్ బహదూర్ డివిజన్ అంటే ఎల్బీ నగర్ జోన్లో కానీ కలపండి. మమ్మల్ని ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలతోటి మత ఘర్షణలకు ఎలాంటి తావు లేకుండా
కొనసాగిస్తున్న జీవన కొనసాగిస్తున్న ప్రజలకు వైపు మీరు ప్రభుత్వం గట్ట ఉండాలనేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తాననే సూచన అంటున్నారు మా మిత్రులు. కాకపోతే అది కాదు, అసెంబ్లీలో మాట్లాడాల్సిన మీరు ప్రజలచే ఎన్నుకోబడ్డ శాసనసభ్యురాలు కాబట్టి మీకు ఒక ప్రభుత్వం మీరు ప్రశ్నించే అధికారం మీకున్నది. తక్షణమే సీఎం గారితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలని మీరు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఏది శంషాబాద్ జోన్లో కలపడం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. మాతాకి జై. జై బీజేపీ. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొద్ది గంటలలోనే ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకోవడం తొందరగా మీకు అందరికీ చెప్పలేకపోయి లేట్గా చెప్పినందుకు క్షమిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా ఏదైతే ఈ 300 వార్డులు చేసిన జిహెచ్ఎంసీ కలిపిన విధానాన్ని ప్రక్రియను ముందస్తుగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఒక టర్మ్ని 46 మంది కార్పొరేటర్లను చేసి ఒక టర్మే ఉంచి ఇమీడియట్లీగా దూసుకొస్తున్నట్టుగా రాత్రి మార్పులు చేయడం జరిగింది. దాన్ని ముందస్తుగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ మీర్పేట్ కార్పొరేషన్ని 58, 59, 63 డివిజన్లుగా విభజించారు. అది కూడా అడ్డగోలుగా విభజించారు. ఇట్లా ఒక ప్రాంత సమస్యలను ఇక్కడున్న నాయకులను కలిసి కూర్చోబెట్టకుండా ఇక్కడ ఎదకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గదిలో ఏసీ గదిలో కూర్చొని చేశారు. అది మేము వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ ప్రకటించిన విధానంలో ఎల్బీనగర్ డివిజన్లో మీర్పేట్ కలపడం జరిగింది. అదే ఎల్బీనగర్ డివిజన్ అంటే మన పక్కన ఉంటుంది, సంతోషకరమైన అందరూ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసినారు. మరియు సెకండ్ డివిజన్లో ఈ శంషాబాద్ డివిజన్లో కలపడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే రాజేంద్ర నియోజకవర్గంలో ఒకటి రాజేంద్ర డివిజన్ చేశారు, ఒకటి శంషాబాద్ చేశారు. రెండు ఎందుకు చేయాలి? మా మహేశ్వరాన్ని ఎందుకు చేయకూడదు? ముఖ్యంగా డిమాండ్ మా మహేశ్వరం నియోజకవర్గాన్ని బడంగపేట మీర్పేట కలిపి మహేశ్వరం చేయవలసి మనం చేస్తాం. మహేశ్వరంలో బడంగపేటలో మాకు నూతనంగా కట్టిన బిల్డింగ్ ఉంది. దాంట్లో మాకు అక్కడ బడంగపేటలో కార్యాలయం కూడా ఉంది కాబట్టి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ బడంగపేటలో కార్యాలయం చేస్తాం. ముఖ్యంగా మేము ఫస్ట్ డిమాండ్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతము అక్కడి నుంచో తక్కువ అమ్ముకొని ఇక్కడైతే మత సమస్యలు లేకుండా మంచిగా జీవిస్తామని ఈ మీర్పేట, ఆల్మాస్ కూడా, నాదర్గూలు, బడంగపేట కార్పొరేషన్లో చాలామంది ప్రజలు తక్కువ 1,00,000 రూపాయలు ఎంత తక్కువ కమ్ముకొని వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరూ మళ్ళీ భయభ్రాంతులకు గురై నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫోన్ చేసి ఏంది అయ్యా మీరు ఏం చేస్తున్నారు, మీ మరి పరిస్థితి ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలి, మళ్ళీ ఇప్పుడు మేము తక్కువ కమ్ముకొని మళ్ళీ మేము అవతలకు అవతలుకోవాలి వెళ్ళాలన్నా ప్రజలందరూ ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ శంషాబాద్ డివిజన్లో కలపడం ఆపివేయాలి. తక్షణమే ఏదైతే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 66 మోసాలతోటి 6 గ్యారెంటీలు చెప్పి సగం కూడా అందులో 2-3 ఇచ్చి తూతూ మంత్రంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 66 గ్యారెంటీలు 6 గ్యారెంటీ తక్షణమే అమలు చేయాలి. ఫస్ట్ ఏదైతే జిహెచ్ఎంసీ కలుపుతారో ఈ విధానాన్ని ఫస్ట్ ఇక్కడున్న పెద్దలను అన్ని పార్టీలను కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల అభిప్రాయాలు తీసుకొని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మా నాయకులు గతంలోనే ఈ కార్పొరేషన్ కలిపినప్పుడే మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే గౌరవశ్రీ అందరి శ్రీరాములు యాదవ్ గారు మరియు మా చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బడంపేట కార్పొరేషన్ కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ చార్మినార్ డివిజన్ మాకొద్దు, శంషాబాద్ డివిజన్ మాకొద్దు, ఈ మహేశ్వరం మంచి ఏరియా ఉంది, మా మహేశ్వరాన్ని చేయండి. ఎందుకు ఇలా చేస్తారు? ఇక్కడున్న శాసనసభ్యురాలు మా ఓట్లతో గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినవు, నువ్వు ఎందుకు దీని మీద నిలదీస్తలేవు, ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేవు? ఫస్ట్ ఎల్బీనగర్ కలిపిన మీర్పేటని నువ్వే కావాలని చార్మినార్ కలపని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ మీర్పేట్ కార్పొరేషన్ 3 ఎల్బీనగర్ కలిపితే నువ్వు కావాలని తీసుకుపోయి మళ్ళీ శంషాబాద్ కలిపినామని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఇక్కడ శాసనసభ్యురాలు ఆమె బాధ్యత కాబట్టి ఆమె ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆమె ముందుండి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది. మా ఎంపీ గారు కూడా క్లియర్ చెప్తున్నారు, ఈ మహేశ్వరాన్ని ఒక జోన్గా ప్రకటించాలి, ఈ మహేశ్వరం బడంగపేట జోన్గా చేయాలి తెలియజేస్తున్నారు. కావున ఈ ప్రభుత్వము ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రతినిధులు రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ బడంగపేట, మీర్పేట 6 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పట్టం వివరిస్తుంది. మీరు ఓట్లకు ఏదైతే ఎంఐఎంకు అమ్ముడపోయి ఎంఐఎం ఓట్లకు భయపడి ఎంఐఎం నాయకుల కొరకే మీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక మీ ఆటలు సాగవు, ఇక్కడ నుంచి మీవేవి నడవని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై.
భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చెప్పగానే వెంటనే వచ్చినందుకు ప్రెస్ మీట్ సభ్యులు మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి మరి చెప్పడం జరిగిందో ఇలాంటివి జరగకపోతే మరి ప్రజల తరపున నుంచి ఈరోజు నాయకులమే అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వివిధ కాలనీలు అందరూ కలిసి ప్రజలతో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కావున వెంటనే మా ఏదైతే డిమాండ్ మా పెద్దలు ఏదైతే చెప్పారో ఆ డిమాండ్ని వెంటనే నెరవేర్చకపోతే మరి ప్రజలతో ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి నాటి కార్యక్రమం ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ